అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో కడుపులో ఉన్న బిడ్డ యొక్క జుట్టు ఒత్తుగా రావాలి అంటే, పుట్టినప్పుడు ఒత్తుగా ఉండాలంటే మనం ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, సో ఇట్లాంటి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఈ వీడియోలో కడుపులో ఉన్న బేబీకి జుట్టు ఒత్తుగా పుట్టాలి అంటే మరి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోయి, సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ యొక్క జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, బ్లాక్గా అవుతుంది, సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా మంచి హెల్తీ ఆహారం తీసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే మనము హెల్తీ ఆహారం తీసుకుంటేనే మన బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, సో అన్ని రకాల గ్రోతింగ్ బాగుంటుంది అండ్ హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా బేబీకి హెయిర్ గ్రోత్ అనేది ఎన్ని వారాలలో స్టార్ట్ అవుతుంది అంటే, సో 14 నుంచి 15 వీక్స్ మధ్యలో బేబీ యొక్క హెయిర్ అనేది కొంచెం కొంచెం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఓన్లీ హెడ్ పైన కాకుండా టోటల్లీ బాడీ పైన అంతా కూడా బేబీకి హెయిర్ వస్తూ ఉంటుంది. అన్ని లనిగో అని చెప్తూ ఉంటారనమాట. సో ఇట్లా హెయిర్ వస్తూ ఉంటుంది, కానీ ఈ హెయిర్ అయితే ఉండిపోదు, ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. సో వీక్స్ మారుతూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది. మన బేబీకి హెడ్కి వచ్చే హెయిర్ మాత్రం సో అది మనం తీసుకునే ఫుడ్ పరంగా కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్కిన్ పైన ఎక్కడ ఉన్న ఒకవేళ పుట్టిన తర్వాత కూడా ఆ స్కిన్ పైన ఉండే ఆ ఎర్రటి ఎంట్రుకలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో నేను ఇమేజ్లో చూపించినట్టుగా ఇట్లా ఉన్నవి అన్నీ కూడా ఓడిపోవడం జరుగుతుంది. మన హెయిర్ మాత్రం అలాగే ఉంటుంది. సో బేబీ యొక్క హెయిర్ గ్రోత్ కోసం మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వచ్చేసి ఎగ్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బేబీ ఎదుగుదలకి చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఇది బిడ్డ ఎదుగుదలకి బాగుంటుంది అండ్ బేబీ యొక్క హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చేప, సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో చేపలు తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే సో బేబీ యొక్క హెయిర్ గ్రోత్ అవుతుంది, తినండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అవును, చేప తీసుకోవడం వల్ల ఏంటంటే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఫిష్లో ఉంటాయి. సో ఇది బేబీ ఎదుగుదలకి బాగుంటుంది. సో అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే నట్స్, సో నట్స్లో ఏంటంటే విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇవి బేబీ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. సో నట్స్లో ఏంటంటే బాదం, వాల్నట్స్ ఇవి చాలా చాలా మంచివి అన్నమాట. నెక్స్ట్ అవకాడో, సో ఇందులో విటమిన్ బి ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది అన్నమాట. సో ఇవి ఏంటంటే బేబీ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బీన్స్లో కూడా విటమిన్ బి ఉంటుంది అండ్ విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన బేబీకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ తృణధాన్యాలు విటమిన్ బి ఉంటుంది అనమాట. సో ఇది కూడా మన బేబీకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ బంగాళదుంప, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేబీ హెయిర్ గ్రోత్కి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి, పప్పు ధాన్యాలు, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా అన్ని రకాలుగా తీసుకుంటూ ఉంటే, సో మీరు ప్రతిరోజు మీ డైట్లో ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటేనే బేబీ యొక్క ఎదుగుదల బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఏ తల్లి కోరుకోదు తమ బిడ్డ అందంగా పుట్టాలని, మంచి హెయిర్తో పుట్టాలి అని. సో అవన్నీ మీరు కోరుకుంటే డెఫినెట్లీ మంచి ఆహారం తీసుకోండి. ఇంకా మీరు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.